ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీవు నూరంతలుగా ఫలించెదవు, నూరంతలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న బహుశ్రేష్టమైన వాగ్దానము, నేను నిన్ను నూరంతలుగా ఫలింపచేస్తాను, నూరంతల ఆశీర్వాదమును నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని ఉద్దేశించినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని నూరంతలుగా ఆశీర్వదించాలి అని ఉద్దేశించినప్పుడు, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, పరిచర్య అయినా, మరి ఏదైనప్పటికీ ఆయన ఉద్దేశించిన ప్రకారము నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదిస్తారు. ఆ నూరంతల ఆశీర్వాదానికి కావలసిన సమస్తాన్ని దేవుడే సమకూరుస్తాడు. అట్టి ద్వారాలను దేవుడే తెరుస్తాడు. ఆ నూరంతలుగా ఫలించి ఆశీర్వదించేటువంటి ఆ యొక్క సామర్థ్యము, ఆ అభిషేకము, ఆ జ్ఞానము, ఆ తెలివి సమస్తమును దేవుడే అనుగ్రహిస్తాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, దేవుడు ఇస్సాకును నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించాలని ఉద్దేశించాడు. ఇది ఇస్సాకు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన. ఈ భూమి మీద అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నూరంతలుగా ఫలించి ఆశీర్వదించాలి, తద్వారా దేవుడు అతనికి తోడున్నాడు అని ప్రజలు గుర్తించాలి, తద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఇది దైవ ఉద్దేశం ఇస్సాకు పట్ల. అయితే దేవుడు ఇస్సాకును నూరంతలుగా ఆశీర్వదించాలని ఉద్దేశించినప్పుడు ఇస్సాకుతో ఒక మాట చెప్పడం జరిగింది. ఇస్సాకు, నీవు ఉంటున్నటువంటి ఈ గెరారు అనే ఫిలిస్తీన్ల దేశంలో కరువు ఉన్నదని, ఐగుప్తుకో ఇంకా ఏ స్థలానికో నువ్వు వెళ్ళిపోవద్దు. నీవు నీ కుటుంబము ఈ గెరారు అనేటువంటి ప్రాంతంలోనే నివసించండి. ఈ స్థలంలోనే, ఈ ప్రదేశంలోనే, ఈ దేశంలోనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై కరువు తాండవిస్తున్న ఆ సిచ్యుయేషన్స్లో, ఆ స్థలములో, ఆ ప్రదేశంలో, ఆ దేశంలో ఒక పరదేశిగా అన్యుల దేశంలో తాను తన కుటుంబం నివసిస్తూ ఉన్నారు. అయితే దేవుడు అదే కరువు పరిస్థితుల్లో అతనికి విత్తనం వేయడానికి సహాయం చేశాడు. విత్తనం విత్తగా అది నూరంతలుగా ఫలించేటట్టుగా దేవుని హస్తము అతనికి తోడుగా ఉండి ఈ కార్యం జరిగించింది. దేవుడు ఎవరినైతే నూరంతలుగా ఆశీర్వదించాలని, అభివృద్ధి పరచాలని ఉద్దేశిస్తారో వారికి దేవుడు తన హస్తమును తోడుగా ఉంచుతాడు. ఫలించేటంత వరకు, ఆశీర్వదించబడేటంత వరకు దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తారు, గైడెన్స్ ఇచ్చి నడిపిస్తారు, ఆలోచన చెప్పి నడిపిస్తారు. అయితే ఇస్సాకు ఆ కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని మాటకు లోబడటం అనేది ఇస్సాకు యొక్క విశ్వాసాన్ని, భక్తిని తెలియజేస్తుంది. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుని మాటకు లోబడుతుంటాం మనం. కానీ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, క్లిష్టతరంగా ఉన్నప్పుడు, మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడేటప్పుడు మనము సాకులు చెప్పేటువంటి పరిస్థితులకు ఉంటాం. కానీ ఇక్కడ ఇస్సాకు
తాను ఉంటున్న స్థలములో కరువు తాండవిస్తున్న పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, తాను తన కుటుంబం కరువు అనుభవించే పరిస్థితి గుండా వెళుతున్నా దేవుడు చెప్పగానే దేవుని మాటకు లోబడ్డాడు. ఆదికాండము 26వ అధ్యాయము 1-5 వచనాలు చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ దేశమందు పరవాసయుండుము, నేను నీకు తోడయుండి నేను ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఆ మాటకు కట్టుబడి కొంతకాలము కరువులో గుండా తాను తన కుటుంబం నడిపించబడుతున్నాను దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. అయితే ఆ సంవత్సరం అందే దేవుడు తనతో మాట్లాడిన సంవత్సరంలోనే, ఆ కాలంలోనే తన దగ్గర ఏమి లేకపోయినా విత్తనము విత్తడానికి దేవుడే సహాయం చేశాడు, మార్గము తెరిచాడు. విత్తనము విత్తగానే ఆ దేశంలో ఇస్సాకు మాత్రమే నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందినట్లుగా దేవుని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. అననుకూలమైన పరిస్థితులలో ఇస్సాకు ఆ మాటకు లోబడ్డాడు, వాగ్దానమును విశ్వసించాడు. దేవుడు తనతో చెప్పినటువంటి వాగ్దానమును అతనిలో స్థిరపరిచాడు. అయితే ఇస్సాకును దేవుడు నూరంతలుగా ఫలింప చేయటానికి నడిపించిన మార్గం ఏంటి? ఒకేసారి నూరంతలుగా ఫలింప చేశాడా? ఒకేసారి అభివృద్ధి పరిచాడా? గొప్పవాడిగా చేశాడా అని అంటే కాదు. దైవ క్రమము ఎట్లా ఉంటుందో ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలని ఉద్దేశించినప్పుడు ఒకేసారి ఆ స్థానంలో స్థిరపరచడు. క్రమముగా ఆ వ్యక్తిని అభివృద్ధి పరుస్తూ మిక్కిలి గొప్పవాడయ్యేటంత వరకు దేవుడు నడిపిస్తాడు. ఒకేసారి వచ్చే ఆశీర్వాదము చాలాసార్లు అపవాది నుండి వచ్చేటువంటి ఆశీర్వాదము, దానిని బట్టి ఏదో ఒక సమయంలో పడిపోతాము, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించేటువంటి క్రమము, ఆ పద్ధతి ఏమిటనంటే ఆ వ్యక్తిని క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి దేవుడు అతనికి అనుగ్రహిస్తూ ద్వారాలు తెరుస్తూ ఆశీర్వదిస్తాడు. శ్రమల నుంచి కూడా మనల్ని విడిపించేటప్పుడు ఒక శ్రమ నుండి మరొక శ్రమ అట్లా తీసివేస్తూ వస్తాడు. ఆదికాండము 6వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే అర్థమవుతుంది. జలప్రలయం వచ్చినప్పుడు అదంతా పూర్తిగా తీసివేయబడటానికి క్రమక్రమంగా ఆ నీరు తీసివేయబడెను అన్న మాట రాయబడి ఉంటుంది. దేవుడు మన శ్రమలను ఒకేసారి తీసివేయడు, కానీ క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒక శ్రమ తర్వాత ఒక శ్రమను తీసివేస్తూ వెళ్తాడు. ఆశీర్వదించేటప్పుడు వచ్చేసరికి క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఆ దేవుడు గొప్పగా మనం ఆశీర్వదించబడే వరకు, నూరంతలుగా మనం ఆశీర్వదించబడే వరకు దేవుడు మనతో ఉండి కార్యము నెరవేరుస్తారు. మనము దేవుని చిత్త ప్రకారం జీవిస్తే చాలు. అందుకోసమే లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో క్లియర్గా రాయబడి ఉన్నది, మంచి నేలను ఉండు విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు వారు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తారు అని మత్తయి సువార్త 13వ అధ్యాయం విత్తువాని ఉపమానంలో కూడా క్లియర్గా రాయబట్టడం జరిగింది. హల్లెలూయా. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100ంతలుగాను, ఒకడు 60దంతలుగాను, ఒకడు 30దంతలుగాను ఫలించును. మొదట 30దంతలుగా, తర్వాత 60దంతలుగా, తర్వాత 100ంతలుగా క్రమక్రమముగా దేవుడు తాను ఉద్దేశించినటువంటి వ్యక్తిని ఆశీర్వదించడం జరుగుతుంది. ఎప్పుడు? మంచి మనస్సాక్షితో దేవుని వాక్యమును, దేవుని మాటను విని దాన్ని గ్రహించుకొని దాని ప్రకారం జీవించినప్పుడు దేవుడు తన ఉద్దేశపూర్వకంగా ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు అట్టి ఆశీర్వాదాలను ఒక వ్యక్తికి అనుగ్రహిస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న నిన్ను దేవుడు 100ంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించాలని
ఉద్దేశించి ఉన్నాడు, నిర్ణయించి ఉన్నారు. నిన్ను నూరంతలుగా ఫలింప చేయాలని తన ప్రణాళిక ప్రకారం నిన్ను పిలిచి ఉన్నాడు. అయితే ఆయన నిన్ను క్రమక్రమంగా అభివృద్ధి పరచబోతున్నారు. క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూ మిక్కిలి గొప్పవాడయ్యేటంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించి స్థిరపరచబోతూ ఉన్నాడు. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడయ్యాక ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులు రాజుతో సహా అసూయపడినట్లుగా మనం చూస్తాం. శత్రువులు నిన్ను అవమానించి నిందించినటువంటి వారు, నిన్ను త్రోసివేసినటువంటి వారు, లేదా అప్పటిదాకా నీకంటే గొప్ప స్థానంలో ఉన్నవారు నిన్ను చూసి అసూయపడేటంతగా దేవుడు నిన్ను నూరంతలుగా ఆశీర్వదించ మొదలుపెట్టబోతున్నాడు. అయితే ఆ క్రమము ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా నేను ఆశీర్వదించబోతున్నాడు. ఆ క్రమక్రమంగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఉద్దేశించినంతగా నీవు ఆశీర్వదించబడాలంటే దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఓపికతో దేవుని వాక్యాన్ని అవలంబించు. దేవుని యందు విశ్వాసముతో నీవు ఆయన మార్గంలో నడిపించబడటానికి నిన్ను నువ్వు అప్పగించుకో. ఇస్సాకు వలె నీ ఉన్న దేశములో, నీ ఉన్న స్థలములో, నీ ఉన్నటువంటి ప్రదేశములో దేవుడు నీ చుట్టూ ఉన్న వారి కంటే, ఆ దేశంలో ఉన్న వారి కంటే, ఆ స్థలములో ఉన్న వారి కంటే నిన్ను నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించబోతున్నాడు. విత్తువానికి విత్తనము కూడా సహాయం చేసేది దేవుడేనని క్రొత్త నిబంధనలో రాయబడిన మాట. నువ్వు విత్తనం ఎత్తటానికి, ఉద్యోగం చేయటానికి, వ్యాపారం చేయటానికి, పరిచర్య చేయటానికి దేవుడే ఆ విత్తనమును కూడా సహాయం చేయబోతున్నాడు. ఆ విత్తనం విత్తుతూ ఉండగా దేవుడు క్రమక్రమంగా నిన్ను మిక్కిలి గొప్పవాడయ్యేటట్టుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని యొక్క ఆలోచన నీ పట్ల నూరంతలుగా నీవు ఫలించి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి దేవుని నామానికి మహిమ తీసుకొని రావాలని అట్టి దైవ కృప వింటున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.